పెళ్లి ఇంట్లో కరెంటు పోయిన ఆ చీకటి వర్షపు చలిలో తన భార్య అనుకుని ఆమె నడుము పట్టుకొని పెదవులతో విపరీతమైన రొమాన్స్లో మునిగిపోయాడు ఆ భర్త. కానీ తెల్లవారిపోయాక చూస్తే తనతో ఆ మధురమైన రాత్రి గడిపింది సొంత అక్క. ఆ చీకటి కామమే ఆ ఇంట్లో ముగ్గురి మధ్య ఒక భయంకరమైన సస్పెన్స్ ఆటకు తెరలేపింది. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే ఈ కథలో ఇదేనండి మెయిన్ పార్ట్. అయితే అసలు ఇలా ఎందుకు అయ్యిందో ఏంటో పూర్తిగా కథలో చూద్దాం. అంతకంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఊరి చివర పెంకుటిల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఆ ఇంట్లో నలుగురే ఉండేవాళ్ళు. లక్ష్మమ్మ, ఆమె తమ్ముడు రంగనాథం, లక్ష్మమ్మ కూతురు శారద. శారదను రంగనాథానికిచ్చి పెళ్లి చేశారు. వాళ్లకు 7 ఏళ్ల కొడుకు చింటు. ఒకే ఇంట్లో మేనమామ, మేనకోడళ్ల బంధం కాస్త భార్యాభర్తల బంధంగా మారి అందరూ ఎంతో పద్ధతిగా, సంతోషంగా జీవిస్తున్నారు. ఆ కుటుంబానికి సమాజంలో మంచి గౌరవం ఉంది. కానీ ఒకరోజు రాత్రి ఆ పచ్చని కుటుంబం వెనుక ఒక చీకటి నిజాన్ని, భయంకరమైన సస్పెన్స్ను దాచిపెడుతుంది. ఎవ్వరూ ఊహించలేదు. రంగనాథం కుటుంబం అంతా కలిసి ఒక దూరపు చుట్టాల పెళ్లికి వెళ్ళారు. అదొక పాతకాలపు పెద్ద ఇల్లు. పెళ్లికూతురు పల్లెటూరు కావడంతో ఇల్లంతా బంధువులతో కిక్కిరిసిపోయింది. రాత్రి పడుకునేసరికి సమయం 1 గంట దాటింది. మగవాళ్ళంతా ఆరుబయట, ఆడవాళ్ళంతా లోపల పెద్ద హాల్లో పడుకున్నారు. పెళ్లి ఇల్లంతా బంధువులతో కిక్కిరిసిపోయింది. ఆ రోజంతా రంగనాథం కళ్ళు శారదపైనే ఉన్నాయి. పెళ్లి పనుల్లో శారద నడుము పట్టుకుంటే ఆమె కట్టుకున్న ఆ పచ్చరంగు పట్టుచీర, ఆమె మెడలోని నల్లపూసల గొలుసు రంగనాథంలో తనలోని కోరికలని పెంచుతున్నాయి. సరిగ్గా అదే రంగు చీరను, అలాంటి నల్లపూసల గొలుసును లక్ష్మమ్మ కూడా ధరించింది. రాత్రి 1 గంట అయింది. మగవాళ్ళంతా బయట అరుగు మీద పడుకున్నారు. ఆడవాళ్ళంతా లోపల పెద్ద హాల్లో సర్దుకున్నారు. హాల్లో లైట్లు ఆపేశారు. రంగనాథం లోపలికి రాగానే అతనికి ఒక మధురమైన మల్లెపూల సువాసన తగిలింది. ఆ సువాసన హాల్లో ఒక మూల నుండి వస్తుంది. అక్కడే శారద పడుకుందని అతనికి తెలుసు. చీకట్లో తడుముకుంటూ ఆ పక్కగా వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ముఖంపై ముసుగు వేసుకుని చలికి ముడుచుకుని పడుకునుంది. రంగనాథం మెల్లగా ఆమె పక్కకు చేరాడు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటున్న తరుణంలో ఆ దూరపు చుట్టాల పెళ్లి వారి జీవితాలను ఒక మలుపు తిప్పింది. రంగనాథం చీకట్లో తడుముకుంటూ తన భార్య శారద పడుకున్న వరుస వైపు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ముఖంపై ముసుగు వేసుకుని పడుకుని ఉంది. శారద కట్టుకున్న చీర లాంటి వాసన, అదే నల్లపూసల గొలుసు స్పర్శ తగలడంతో రంగనాథం ఆమెను తన భార్య శారదే అనుకున్నాడు. వర్షపు చలిని, ఆ చీకటి ఏకాంతంలో ఆమెను గట్టిగా కౌగిలించుకుని సుఖాన్ని పంచుతున్నాడు. అవతలి వ్యక్తి కూడా నిద్రమత్తులోనే లేదా తన భర్తే అనుకునో ఎటువంటి ప్రతిఘటన లేకుండా సహకరించింది. ఆ చీకట్లో కసితీరా గట్టిగా వేస్తూ ఉంటే అవతలి వైపు నుంచి ఇంకా బాగా సహకరించడంతో ఇప్పుడు కంటే కూడా చాలా డబుల్ ఉత్సాహంతో ఆ రాత్రి గడిచింది. కానీ తెల్లవారుజామున 4 గంటలకి చిన్నగా వెలుతురు వస్తున్న సమయంలో రంగనాథం కళ్ళు తెరిచి పక్కగా చూశాడు. అతని గుండె ఆగినంత పనైంది. ఒంటి నరాలన్నీ బిగుసుకుపోయాయి. పక్కన పడుకుని ఉన్నది అతని భార్య శారద కాదు,
అతని సొంత అక్క లక్ష్మమ్మ. శారద కట్టుకున్న చీర రంగే లక్ష్మమ్మ కూడా కట్టుకుంది. ఇద్దరి గాజుల చప్పుడు ఒకటే. నిద్రమత్తులో, చీకట్లో జరిగిన ఆ ఘోర తప్పిదాన్ని గ్రహించేసరికి లక్ష్మమ్మ ఇంకా నిద్రలోనే ఉంది. రంగనాథం భయంతో, అసహ్యంతో వణికిపోతున్న పాదాలతో అక్కడి నుండి లేచి వెంటనే బయటకు పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం అందరూ ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. కానీ రంగనాథం మనసు నరకప్రాయంగా మారింది. కళ్ళు ఎత్తి అక్క లక్ష్మమ్మ వైపు చూడలేకపోతున్నాడు. భార్య శారద మాట్లాడుతుంటే గుండెల్లో ఏదో తప్పు చేశాననే భావం, గిల్టీ ఫీలింగ్. రంగనాథం ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయం నా భార్య శారదకి తెలిస్తే సంసారం ముక్కలైపోతుంది. అక్కకి తెలిస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. కాబట్టి ఈ రహస్యం నాతోనే ఉండిపోవాలి, ఎవ్వరికీ చెప్పకూడదు అని సస్పెన్స్ ఇక్కడే మొదలైంది. ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత రంగనాథానికి కొన్ని వింత అనుభవాలు ఎదురవసాగాయి. ఒకరోజు లక్ష్మమ్మ కాఫీ ఇస్తూ రంగనాథం కళ్ళలోకి నేరుగా చూసి, ఆ రాత్రి పెళ్లి ఇంట్లో పెద్ద గాలివాన వస్తుంది కదరా తమ్ముడు. చీకట్లో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియలేదు అని ఒక వింతైన నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. రంగనాథానికి రాత్రులు ఫోన్లో గుర్తు తెలియని నెంబర్ నుండి మిస్డ్ కాల్ రావడం మొదలయ్యాయి. రంగనాథంలో అనుమానం పెరిగిపోయింది. ఆ రాత్రి జరిగింది అక్కకి తెలిసిపోయిందా? ఆమె కావాలనే నన్ను మానసికంగా వేధిస్తుందా? లేక ఆ చీకట్లో జరిగింది మూడో వ్యక్తి ఎవరైనా చూశారా? ఒకరోజు భార్య శారద ఇంట్లో లేని సమయంలో లక్ష్మమ్మ రంగనాథం గదిలోకి వచ్చింది. ఆమె చేతిలో ఒక నల్లటి దారం ఉంది. ఆమె దాన్ని చూస్తూ, తమ్ముడు, పెళ్లి ఇంట్లో నువ్వు పడుకున్న చోట ఈ మొలతాడు దొరికిందిరా. ఇది నీదే కదా? ఆ రాత్రి కరెంట్ పోయినప్పుడు నా పక్కనే పడి ఉంది. చాలా విచిత్రంగా ఉంది కదూ అంది నిలదీసినట్లుగా. రంగనాథం ఒంట్లో చెమటలు పట్టాయి. నోట మాట రాలేదు. అక్క, అది అని నత్తిగా మాట్లాడాడు. పర్వాలేదులేరా, చీకట్లో ఏదేదో జరుగుతుంది. అన్నీ మనసులో ఉంచుకుంటే మనుషులు పిచ్చోళ్ళైపోతారు. ఏమంటావ్ అని లక్ష్మమ్మ అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఆమె బ్లాక్మెయిల్ చేస్తుందా? లేక శారదకి చెప్పేస్తుందా? రంగనాథం రాత్రులు నిద్రపోవడం మానేశాడు. ప్రతి క్షణం భయం. ఎక్కడ తన సంసారం నడి రోడ్డున పడుతుందో అని. ఒకరోజు రాత్రి రంగనాథం తట్టుకోలేక ఈ నరకానికి ముగింపు పలకాల్సిందే అని లక్ష్మమ్మ గదిలోకి వెళ్ళాడు. ఆమెతో ఒంటరిగా మాట్లాడి క్షమాపణ అడగాలని నిర్ణయించుకున్నాడు. అక్క, నన్ను క్షమించు. ఆ రాత్రి చీకట్లో శారద అనుకుని రంగనాథం ఏడవడం మొదలుపెట్టాడు. లక్ష్మమ్మ నిర్ఘాంతపోయింది. ఆమె కళ్ళల్లో షాక్ స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా రంగనాథం అంది ఆశ్చర్యంగా. తలదించుకుని, ఆ రాత్రి వర్షం పడుతున్నప్పుడు చీకట్లో శారద అనుకుని నీ దగ్గరికి వచ్చింది నేనే అక్క. ఆ పాపం నాదే. శారదకి ఈ విషయం చెప్పకు. నన్ను చంపేసినా పర్లేదు. ఒరేయ్ పిచ్చి తమ్ముడా, ఆ రాత్రి వర్షం పడేసరికి నాకు ఒంట్లో బాగోలేక నేను లోపల గదిలోకి వెళ్ళి పడుకున్నాను. నా చీర బాగుందని ఆ రాత్రి నా స్థానంలో హాల్లో ముసుగు తన్ని పడుకుంది నీ భార్య శారదే. నేను నీ మొలతాడు గురించి అడిగిందంటావా?
నువ్వు శారద రూమ్‌లో కాకుండా బయట హాల్‌లో పడుకున్నావేమోనని అలా అడిగాను. రంగనాథం మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఆ రాత్రి చీకట్లో తను కలిసింది తన భార్య శారదనే. శారదనే తను అక్క అనుకుని పొరబడ్డాడు. లక్ష్మమ్మకి ఆ రాత్రి ఏం జరిగిందో అస్సలు తెలియదు. కానీ ఇప్పుడు రంగనాథం భయంతో, అపరాధ భావంతో స్వయంగా నోరు విప్పి అసలు నిజాన్ని అక్క ముందు ఒప్పుకున్నాడు. లక్ష్మమ్మ తన తమ్ముడి వైపు అసహ్యంతో నమ్మక ద్రోహిని చూసినట్లుగా చూసింది. తన కూతురి జీవితాన్ని నాశనం చేయకూడదు కాబట్టి ఈ నిజాన్ని శారదకి చెప్పకుండా మనసులోనే దాచేసింది లక్ష్మమ్మ.